నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అది ఒక సాధారణ సముద్రయానం కావాల్సింది, కానీ క్షణాల్లో ప్రాణాంతక నాటకంగా మారిపోయింది. చైనా సింగపూర్ జెండా కలిగిన MV వాన్ హై 503 అనే భారీ కంటైనర్ నౌక నెమ్మదిగా కేరళ తీరానికి చేరువవుతుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం. దడ్ ధమ్మని నౌక కుదేలై వణికింది. కంటైనర్ల మధ్య నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని సెకండ్లలోనే దట్టమైన నల్ల పొగ నౌకను చుట్టుముట్టింది. సిబ్బంది కళ్ళలో భయం కమ్ముకుంది. ఫైర్ ఫైర్ అంటూ సైనికులు కేకలు వేస్తున్నారు. మొత్తం 22 మంది సిబ్బంది వారిలో 8 మంది చైనా పౌరులు. సముద్రం మధ్యలో మంటల్లో చిక్కుకుపోవడం అంటే ఆలోచించడమే గుండె ఆగిపోవడానికి సరిపోతుంది. వెంటనే వారు SOS మెసేజ్ పంపించారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ముంబై కోస్ట్ గార్డ్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లాయి. రేడియోలో ఒకే మాట వినిపిస్తోంది: రెస్క్యూ మిషన్ ఇమీడియట్ రెస్పాన్స్. హెలికాప్టర్లు గాల్లోకి లేచాయి. వేగవంతమైన రక్షణ పడవలు అలలను చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. అక్కడ అలలు ఒక్కొక్కటిగా 10 అడుగుల ఎత్తు ఎగిసిపడుతున్నాయి. గాలిలో పొగ దట్టంగా కమ్ముకొని ఉంది. కానీ రక్షక బృందాల కళ్ళల్లో ఒకే లక్ష్యం: ప్రాణాలను కాపాడాలి. ఒక సైనికుడు అరిచాడు: "వి ఆర్ ఇన్ పొజిషన్, మూవ్ ఫాస్ట్." హెలికాప్టర్ నుండి భారత రక్షణ సిబ్బంది తాడులాగుతూ నౌక డౌక్ పై దిగారు. అక్కడ ఉన్న వారిని ఒక్కొక్కరిని భుజాలపై ఎక్కించుకుని హెలికాప్టర్లోకి మరియు రక్షణ పడవలోకి సురక్షితంగా తరలించారు. మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి, కానీ సెకండ్లలోనే 8 మంది చైనా పౌరులను రక్షించారు. తర్వాత మిగిలిన సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ సాహస రక్షణపై భారతదేశంలోని చైనా రాయబారి కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్లో ఇలా రాశారు: భారత నౌకాదళం, ముంబై కోస్ట్ గార్డ్ అద్భుతమైన వేగం, ప్రొఫెషనల్ తీరుతో మా పౌరులను కాపాడారు. మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఘటనతో మరోసారి నిరూపించింది: భారత్ కేవలం సరిహద్దుల్లోనే కాదు, సముద్రంలోనూ మానవతా విలువలను కాపాడే దేశమని. స్నేహం, సహాయం, ధైర్యం, ఈ 3 కలిసి సముద్రంలో ఆ రోజు ఒక అద్భుతం సృష్టించాయి. ఆపదలో ఉంటే శత్రు దేశమైనా రక్షిస్తామని భారత సైన్యం మరోసారి గట్టిగా చెప్పింది. ఇలాంటి శక్తి, గుండె బలం, మానవత్వం ఉన్న ఏకైక దేశం భారత్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సెల్యూట్ టు భారత్. జై జవాన్, జై హింద్.